మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇష్టకామేశ్వరి ఆలయంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి జీబులు మాత్రమే బయలుదేరుతాయి. జీబుల్లో నుంచి వెళ్ళాలంటే ఒక్క జీబుకి 8 మంది అయితే ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అదేవిధంగా ఇక్కడ రోజు 20 జీబులు అయితే ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ ఇష్టకామేశ్వరి రూట్ అయితే మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఇష్టకామేశ్వరి రూట్ మనం అయితే చూపించడం జరిగింది. అదే ఇక్కడ మనం చూసినట్టు ఇష్టకామేశ్వరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అధికారులు ఫారెస్ట్ అధికారులు మాత్రం 20 జీబులకి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం శ్రీశైలం ఇష్టకామేశ్వరి టికెట్ లైన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే టికెట్ ఇవ్వబడుతుంది. అదే విధంగా ఇక్కడ మనకి భక్తులు ఉన్నారు. కొంతమంది భక్తులను అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మార్నింగ్ 6 o'clock వచ్చాం మేము. ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా మాకు టికెట్స్ దొరుకుతాయో దొరికో తెలియదు. ఈ సిస్టమ్ ఇదే కాకుండా ఒక టోకెన్ సిస్టమ్ అనో ఇంకేదైనా సిస్టమ్ డెవలప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు 3 hours వెయిట్ చేసి ఇప్పుడు మాకు టికెట్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటో మేము ఆలోచించుకున్నాం. గుడికి వెళ్లకుండా కూడా వెళ్లకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 hours నుంచోనే మాకు టికెట్ దొరకకపోతే పరిస్థితి ఏంటి అంటే మా టైం నాకు లాస్ కదా అని మేము ఆలోచిస్తున్నాం. ఇంకోటి చూస్తాం కదా, ఇంకో టెంపుల్ చూస్తాం కదా ఈ 3 hours. ఇంకోటి ప్లాన్ చేసి దానికి ఏదైనా సొల్యూషన్ చూస్తే ఈ టికెట్లు ఇచ్చే సిస్టమ్ శ్రీశైలంలో పెట్టేస్తే బాగుంటది కదా. ఇంత దూరం వచ్చి ఇక్కడ వేళ్ళగాని వేళ్ళలో 4 గంటలకి 2 గంటలకి 1 గంటకి వచ్చి దారి కూడా సరిగ్గా లేదు. అక్కడ గేట్లు మూసేసి ఉన్నారు. రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఈ వయసు వాళ్ళు ఉంటారు, నీళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చి లైన్లో నిలబడ్డాం కూడా 2.5-3 గంటల సేపు నిలబడ్డాము. 7కే నిలబడుకున్నారు. 9కి టికెట్లు ఇచ్చారు. 3 గంటల సేపు నిలబడుకుంటే చాలా కష్టంగా ఉంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా టోకెన్ ఇచ్చేస్తే టికెట్ పోయి తీసుకునేసి పోతుంది, బాగుంటది కదా మా ఉద్దేశం. ఈ సలహా చెప్పండి. నమస్కారం అండి. చైతన్ రాజు, మాది హైదరాబాద్ నుంచి వచ్చాము. ఒక 1 month నుంచి ట్రై చేస్తున్నాము. ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. ఇప్పటికి 10 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ అదృష్టం కొద్ది ఈసారి దొరికింది. యాక్చువల్ మేము దీనికోసం కూడా చాలా ప్రయత్నించాము. ఆన్లైన్లో సర్చ్ చేసి ఒకసారి అదృష్టం కొద్ది ఈరోజు మా బాబు బర్త్డే ఉంది. ఈరోజు స్పెషల్ దానికోసం వచ్చాము. చాలా అయినా టెంపుల్ గురించి చాలా హిస్టరీ ఉంది. అదే ఇక్కడ వస్తే చాలా మంచి అని చెప్పారు. అది చూసి వచ్చాము. ఇష్టకామేశ్వరి టెంపుల్ ఫేమస్ అని తెలిసి చాలాసార్లు శ్రీశైలం వచ్చాము కానీ అక్కడికి వెళ్ళలేదు. ఈసారి అక్కడ ఫేమస్ అని అమ్మవారు నుదుటి మీద బొట్టు మన కోరిక తీరుతాయని అక్కడ సాఫ్ట్ గా ఉంటుంది అని తెలిసి చూడడానికి. ఇష్టకామేశ్వరిలో మా యొక్క శిఖరం చెక్ పోస్ట్ లో పనిచేసే సిబ్బంది మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో ఒక 6 మంది మీద అయితే ఖచ్చితంగా రూఢీ అయింది. తిరిగి ఇంకొక 6 మంది మీద ఏమి ఎలాంటి రూఢీ కాలేదు. బట్ 12 మందిని అయితే పక్కకు పెట్టున్నాము. పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయినాము. వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆఫీసర్ల ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటే దానికి వాళ్ళు బాధ్యులవుతారు. సార్ మాకు వచ్చిన సమాచారం అయితే 1000 రూపాయల టికెట్ 2000 అమ్ముతున్నట్టు మాకు సమాచారం అంది సార్. 1000 రూపాయల టికెట్లు కాదు కానీ అవి 2000 రూపాయలు అమ్మడం అనేది కాదు. దాంట్లో మేము మా యొక్క విచారణలో ఏమైందంటే వాళ్ళ బంధువుల కోసం లేకపోతే పక్కన ఫ్రెండ్స్ కోసం ఇట్లా ఈ విధంగా తీసుకున్నారని చెప్పి తెలిసింది. అలాంటివి అయితే 2000 రూపాయలు అమ్మడం అట్లా ఎక్కడ కూడా జరిగినట్టు కనపడలేదు. ఏదో వాళ్ళు చిన్నవి మిస్టేక్స్ అయితే చేశారు. మరి అది వాళ్ళ సొంతం కోసం చేశారా, మరి పక్కన బంధువుల కోసం చేశారా, ఫ్రెండ్స్ కోసం చేశారా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయిన తర్వాత పై అధికారులు ఏ విధంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటే దానికి ఖచ్చితంగా బద్దులవుతారు. ఇది ఇప్పటికైతే మనకు వచ్చిన సమాచారం అయితే 12 మందిని తొలగించారు. ఇప్పుడు 12 మందిని కాదు, ఖచ్చితంగా 6 మందిని అయితే తీసివేయడం జరిగింది. ఇంకొక 6 మందిని కూడా స్టాండ్ బై పెట్టడం అయింది. దాని గురించి మనం ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. దక్కంటి జంగిల్ రైడ్ ఇష్టకామేశ్వరికి వెళ్లే రూట్ లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ అయితే టికెట్లు జారీ చేసే విషయం జరుగుతుంది. టికెట్లు జారీ విషయంలో మొత్తం 220 టికెట్లు ఉంటాయి. 220 టికెట్లకి 16 టికెట్లు మాత్రమే ఆన్లైన్ లో ఉంటాయి. మిగతా అంతా ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ లో మనం చూస్తున్నట్టయితే ప్రజలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నట్టే ఎన్నో అక్రమాలు ఇక్కడ దారి తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 6 మంది సస్పెండ్ అయినట్టు మనకి వచ్చిన సమాచారం అయితే తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే కౌంటర్ ఇక్కడ నుంచి తీసేసి శ్రీశైలంలో పెట్టాలని ప్రజలు ఇక్కడైతే మనతో కోరుకోవడం జరిగింది.